అస్సలాముఅలైకుం. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ సైదాని. హౌ ఆర్ యూ ఆల్? ఐ యామ్ ఫైన్. సహజంగా మన అందరింట్లో వాటర్ బాటిల్స్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్కరూ వాటర్ని అయితే వాటర్ బాటిల్లో స్టోర్ చేసుకుంటాము. అలాంటి వాటర్ బాటిల్స్ ఎలా క్లీన్ చేసుకుంటే మనకు మంచిదో ఈ వీడియోలో చెప్తాను, వినండి. ఫస్ట్ వాటర్ బాటిల్లో కొంచెం ఇసుక అండ్ సరఫ్ అండ్ కొంచెం వాటర్ వేసి బాగా షేక్ చేయండి. ఇసుక వేయడం ఏంటి అనుకుంటున్నారా? ఇసుక వేయడం వల్ల మనం బాటిల్లో ఎక్కువగా వాటర్ స్టోర్ చేస్తాం కదా, దానివల్ల బాటిల్ లోపల కింద భాగాన ఎక్కువగా తేమ, జిడ్డు, పాచి అయితే ఫామ్ అయి ఉంటుంది. ఈ ఇసుక వేయడం వల్ల అది కంప్లీట్గా క్లీన్ అయిపోతుంది. మీ అందరికీ తెలుసో లేదో కానీ పెద్ద పెద్ద వంట పాత్రలు కూడా వెనక సైడ్ అంతా అలాగే బ్లాక్ కలర్లో ఫామ్ అయింది కదా, అది క్లీన్ చేయడానికి కూడా ఇసుకనే యూస్ చేస్తారు. అలాంటి ఇసుక బాటిల్స్ లోపల ఫామ్ అవుతున్న జిడ్డు అంతా త్వరగా పోవడానికి అయితే చాలా హెల్ప్ అవుతుంది. చాలామంది బ్రషెస్తో అయితే వాటర్ బాటిల్స్ని క్లీన్ చేస్తారు. అవి లోపల అయితే అంత క్లీన్ అవ్వదు. వాటర్ బాటిల్ క్యాప్స్ అయితే ఈజీగానే క్లీన్ చేసుకోవచ్చు. సోప్ తీసుకొని స్క్రబ్బర్తో అయితే కడిగితే క్లీన్ అయిపోయింది త్వరగానే. నేను ఏ విషయంలో కూడా మీకు అబద్ధం చెప్పను, ఎందుకంటే మీరందరూ నా సబ్స్క్రైబర్స్. నేను చేసిందే మీకు చూపిస్తాను, చెప్తాను. అసలు నేను ఇసుక వేసానో లేదో అనుకోకండి, మీకు ఇసుక చూపించడానికి నేను ఎంత కష్టపడుతున్నానో చూడండి. ఇసుక వేసేటప్పుడు చూపించాల్సింది, కానీ నేను షూట్ చేద్దాం అనుకోలేదు. అందరికీ తెలిసే ఉండిద్ది కదా, ఎందుకులే వీడియో షూట్ చేయడం అని నేను వద్దు అనుకున్నాను. కానీ నా సబ్స్క్రైబర్స్లో ఎవరికైనా తెలియదేమో అన్నట్టుగా ఈ వీడియో అప్పటికప్పుడు షూట్ చేశాను. చాలా మంది సిటీస్లో ఉన్న వాళ్ళకైతే ఇసుక దొరకదు, కానీ విలేజెస్లో ప్రతి ఒక్కరింట్లో బయట కనిపిస్తూనే ఉంటుంది. విలేజెస్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ మెథడ్ ఒక్కసారి ఫాలో అవ్వండి. రిజల్ట్ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. అన్ని బాటిల్స్ అలాగే క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు వాటర్తో వాటర్ వాష్ చేసుకోవాలి. వాటర్ వాష్ చేసుకున్న తర్వాత చూడండి, బాటిల్స్ ఎంతలా మెరిసిపోతున్నాయో, కొత్త బాటిల్స్లా ఉన్నాయి. పైన వైట్ మచ్చలు కానీ గీతలు కానీ ఏమీ లేవు. మేమైతే వాటర్ బాటిల్స్ని మంత్లీ 3 times అయితే ఇలానే వాష్ చేసుకుంటామండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే ఫస్ట్ ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాటిల్ లోపల కూడా చూడండి ఎంత క్లీన్గా ఉందో. ప్లీజ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేసి షేర్